అందరికీ నమస్కారం అండి. చిన్న స్టోరీ. ఒక ఊరిలో ఒక పెద్ద మనిషి మరేదో ఊరికెళ్ళి ఒక పెద్ద 8 ఫీట్ల బండరాయిని తెస్తాడు. మరేదో ఊరికెళ్ళి ఒక శిల్పిని తెస్తాడు. ఆ శిల్పేమో తనకు కావలసిన 6 ఫీట్ల బండను తీసుకొని చక్కటి దేవుడి విగ్రహాన్ని చెక్కుతాడు. మిగతా 2 ఫీట్ల బండనేమో పక్కకు జరుపుతాడు. విగ్రహం తయారైన 6 ఫీట్ల బండరాయేమో గుళ్ళో కూర్చొని దేవుడైపోయింది. ఈ 2 ఫీట్ల బండరాయేమో చాకలి రేవుకు చేరింది. ఊర్లోని మనుషులంతా కంపు కొట్టే మనసులతోటి గుళ్ళోకి వెళ్ళి రోజు దేవుడిని నాకు ఇది కావాలి అది కావాలని మొక్కుతూనే ఉంటారు. కానీ చాకిరేవుల్లో ఉన్న బండ దగ్గరికి ఊర్లో ఉన్న మురికి గుడ్డలన్నీ చేరుతాయి. వచ్చి అక్కడున్న చాకలి మాత్రము తనేమి కోరుకోడు బండరాయిని. చక్కగా బట్టలన్నీ తెల్లగా కావాలని ఆయన రోజు అక్కడ బట్టలు ఉతుకుతూ ఉంటాడు. చక్కటైన మంత్రాలతోటి ఈ విగ్రహానికి ఏమో రోజు పూజలు పునస్కారాలు, పూలతోటి అలంకరణ, అభిషేకాలు, సుగంధ ద్రవ్యాలు. మరి చాకిరేవులో ఉన్న బండకేమో రోజు ఈ సోడా, సర్పు, వేడి నీళ్ళతో ఉడకబెట్టిన బట్టలతోటి రోజు ఉష్షు శబ్దాలు, సాకలి ఉష్షు శబ్దాలు చేస్తాడు కదా, శబ్దాలతోటి బండను తాకుతూ ఉంటాయి బట్టలు. ప్రతి గుడికొచ్చిన మురికి మనుషులు ఎలా వచ్చారో అలానే వెళ్తారు. ఏం చేంజ్ గారు, ఎప్పుడొచ్చినా ఏవో కోరికలు, ఏవో కుళ్ళు కుతంత్రాలు. కానీ చాకిరేవుకి వచ్చిన ప్రతి బట్ట సోడాలో ఉడకడం వల్ల చక్కగా మంచి స్మెల్, బట్టలు తెల్లగా తయారయ్యి ఇంటికి వెళ్ళిపోతాయి. ఇక్కడేమో తీర్థ ప్రసాదాలు, అక్కడేమో సోడా సర్పులు. మరియు ఇక్కడికి వచ్చిన మురికి మనుషులు ఇలా వచ్చారో అలానే వెళ్తారు. ఎప్పటికీ కోరికలకు అంత ఉండదు. అక్కడ మాత్రం ఎంత మురికిగా రాని బట్టలు వెళ్ళేటప్పుడు తెల్లగా అయిపోతాయి. ఇక్కడేంటి వినసొంపైన మంత్రాలు, గంటలు, నాదస్వరాలు. అక్కడ ఒకటే శబ్దం, ఉస్స్ అని సాకలైన చేసే శబ్దం. ఇక్కడ వచ్చిన ఆయన ఏం చేస్తాడు, శటగోపాలు పెడతా అంటాడు అందరికీ. శటగోపం పెట్టుకుంటూ కూడా అప్పుడు ఇంకో కోరిక కోరుతూనే ఉంటారు. అక్కడేం చేస్తారు, బండరాయి దగ్గర బట్టలు ఉస్సు శబ్దాలతోటి బండను తాకుతాయి బట్టలు. అక్కడేమి ఇంకా వేరేమి ఉండదు. కానీ ఎలా వచ్చిన వాళ్ళు అలానే గుడికి వచ్చిన వాళ్ళు వెళ్తారు. కానీ బండరాయి దగ్గరకు వచ్చిన ప్రతి బట్ట తెల్లగా అయిపోతుంది, మురికి లేకుండా పోతుంది. గుడిలోని బండరాయ దేవుడు, చాకలి రేవులోని బండా దేవుడు. ఆలోచించండి. థ్యాంక్ యూ.